హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి మొహరం స్పెషల్ గల్ఫీ రోట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టవ్ పైన ఇలాగా మందపాటి బాండీని పెట్టి ఇందులోకి పావు కేజీ దాకా నెయ్యినైతే వేసుకోవాలి. నెయ్యి ఇలాగా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ దాకా వాటర్ మిలన్ సీడ్స్ అలాగే కాజుని వేసి ఇవి రెండు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మంటను సిమ్లో ఉంచి నేను ఇక్కడ 1 కేజీ దాకా బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వ కూడా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే కంటిన్యూస్గా ఇలాగ తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది. నాకైతే మొత్తం 15 మినిట్స్ అయితే పట్టింది ఈ కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు. నాకైతే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము. ఇంకా సేమ్ అదే గిన్నెలోనే నేను ఇక్కడ 1 కేజీ దాకా చక్కెరనైతే తీసుకున్నాను. ఈ గ్లాస్ మెజర్మెంట్స్తో నేనైతే ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్నైతే ఇందులోకైతే వేసుకున్నాను. 1 కేజీ బొంబాయి రవ్వకి 1 కేజీ చక్కెర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే చక్కెర అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి చక్కెర మొత్తం కరిగి పాకం అయితే రానివ్వాలి. మరి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం ఇలాగా దారంలాగా వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వనైతే ఇందులోకైతే వేసుకోవాలి. సో ఇలాగా ఇది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఇలాగ కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ బొంబాయి రవ్వ బాగా కుక్ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 24 అవర్స్ పాటు అలాగ వదిలేయాలి. నేను ఇక్కడ నెక్స్ట్ రోజు చూపిస్తున్నాను 24 అవర్స్ తర్వాత. ఇప్పుడు దీన్ని గరిటతో బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ లోపల స్టఫ్ అయితే అలాగే మెత్తగానే ఉంది, కొంచెం కూడా గట్టిగా అవ్వలేదు. స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గోధుమ పిండిలోకి కొంచెం ఆయిల్ అలాగే వాటర్ వేసి మెత్తగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చిన్న చపాతీలాగా ప్రెస్ చేసి మనం రెడీ చేసుకున్న స్టఫ్ని అయితే మిడిల్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. పైన కొంచెం పొడి పిండిని చల్లి ఇలాగ జెంటిల్గా ప్రెస్ చేసి చపాతీ కర్రతో అయితే ప్రెస్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఫోర్స్ అయితే అప్లై చేయకూడదండి, లోపల స్టఫ్ అయితే బయటికి వచ్చేస్తుంది. జస్ట్ అలాగా 2 సార్లు కొంచెం ప్రెస్ చేసుకోవాలి అంతే. సో ఇక్కడ నేను ఒకటి తర్వాత ఒకటి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రెస్ చేసుకున్న రోటీస్ని వేసి 2 సైడ్స్ నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలాగ ఫ్లిప్ చేసుకుంటూ రోటీస్ని అయితే బాగా కాల్చుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రోటీస్ అయితే బాగా కాలాలండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. నాకు ఇక్కడ రోటీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అన్ని రోటీస్ ఒకటి తర్వాత ఒకటి ఇలాగ రెడీ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అలాగే మొహరం స్పెషల్ అయిన గల్ఫీ రోటీ అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మొహరంకి చాలా స్పెషల్గా చేస్తారు ఈ రెసిపీ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.